ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నిర్గొండ వైభవాన్ని అందించేటువంటి ప్రయత్నంలో వస్తున్నటువంటి వీడియోలలో మన పాఠశాల మన ఊరు మన చరిత్ర అనేటువంటి భాగంలో రెండవ భాగాన్ని ఈ వీడియో ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాల యొక్క నిర్వహణ మరియు నిర్మాణ విషయాలకై ఆ కాలంలో ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు ప్రభుత్వానికి లేఖ ద్వారా తమ యొక్క విజ్ఞప్తిని అందించడం జరిగింది. 1969లో ఆంధ్రజనతా పత్రికలో ఆ యొక్క వార్త రావడం జరిగింది. ఆ తరువాత 1972లో పాఠశాల నూతన భవనాన్ని అప్పటి డిఈఓ అలాగే విద్యా కమిటీ అధ్యక్షులు ఎల్ ప్రతాప్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు ఎన్ యాదగిరి గారు యొక్క సమక్షంలో పాఠశాలని ఏప్రిల్ 2వ తేదీ ప్రారంభించుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి ఎన్ అప్పారావు గారు అధ్యక్షత వహించగా, వరంగల్ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి జె వెంకటేశ్వరరావు గారు ప్రధాన అతిథిగా రావడం జరిగింది. జిల్లా పరిషత్ ఉప కార్యదర్శి శ్రీ మహమ్మద్ నజీరుద్దీన్ అహ్మద్ గారు పిల్లలకి బహుమతులని అందించడం జరిగింది. ఎన్ నరసింహులు గారు పాఠశాల నివేదికని, విద్యార్థి సంఘ అధ్యక్షుడు కుమార్ ఆర్ వెంకటరెడ్డి గారు సంఘం యొక్క నివేదికని సమర్పించారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగినవి అనేటువంటి విషయాన్ని ఆంధ్రభూమి పత్రిక ఏప్రిల్ 1972లో ప్రచురించడం జరిగింది. ఆ తరువాత పాఠశాల అనేక వైభవాలని సంతరించుకుంటూ ఎంతోమందిని తీర్చిదిద్దుతూ ఆదర్శ పాఠశాలగా పేరుని తెచ్చుకున్నటువంటి చక్కటి పాఠశాల ఈ యొక్క పాఠశాల ఏర్పాటు, అప్పటి విద్యా వ్యవస్థని వాటికి సంబంధించినటువంటి వైభవాన్ని అందించినటువంటి శ్రీమాన్ ఎలబాటి రామరెడ్డి గారికి, అలాగే శ్రీమాన్ ఎలబాటి గోపాలరెడ్డి గారికి, పాఠశాల యొక్క అభివృద్ధిని ఆనాడు చేసినటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, ఈనాడు పాఠశాలని చక్కగా అభివృద్ధి చేస్తూ అందరూ ఈ పాఠశాలకి వచ్చేలా ముందుకు సాగుతున్నటువంటి ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి ఆనంద్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరో వీడియోలో మరింత సమాచారాన్ని అందుకుందాం.